నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్యాహ్నం భోజనం తర్వాత ఎవరికైనా గానీ ఒక 10 నిమిషాలు నిద్రపోయి సేద తీరడం అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ ఆ 10 నిమిషాల నిద్ర చూస్తుండగానే 2 గంటల్లోపు నిద్ర అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, నిద్ర లేచిన తర్వాత అందరూ అనుకుంటూ ఉంటారు, అయ్యో! ఇంతసేపు నిద్రపోయాం కదా! మరి రాత్రి నిద్ర పడుతుందో లేదో, లేకపోతే అనవసరంగా నిద్రపోయాము, ఏదైనా వర్క్ అయినా చేసుకొనుంటే బావుండేదేమో అన్న ఫీలింగ్ అనేది అందరికీ ఉంటుంది. సో, ఇది ఎవరో ఒకరు మీ జీవితంలో ప్రతి ఒక్కరు గూడా ఏదో ఒక టైంలో మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారు. అసలు ఈ మధ్యాహ్న నిద్ర అనేది నిజంగా మంచిదేనా ఆరోగ్యానికి? లేక దీనికేమైనా పరిమాణాలు మన ఆరోగ్యం పైన పడతాయా అని అడిగితే గనక యెస్, నిజంగానే మధ్యాహ్నం నిద్ర వలన దుష్పరిణామాలు మన ఆరోగ్యం మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోలో మనము మధ్యాహ్నం నిద్ర వలన మన ఆరోగ్యానికి కలిగేటువంటి నష్టం, మరియు ఎవరు దానికి అర్హులు, ఎవరు మధ్యాహ్నం నిద్ర పోవాలి, పోకూడదు, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. మొదటగా మధ్యాహ్నం నిద్ర అనే దాంట్లో ఫిజియోలాజికల్‌గా ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. అందరిలోనూ ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో బ్లడ్ యొక్క గ్లూకోజ్ శాతం, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ పెరిగిన గ్లూకోజ్ వల్ల ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇమ్మీడియేట్‌గా ఫుడ్ తీసుకోవడం వల్ల అక్కడ జీర్ణాశయంలో వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సర్క్యులేషన్ అంతా అక్కడికి వెళ్ళిపోవడం ద్వారా బ్రెయిన్‌కి ఆటోమేటిక్‌గా సర్క్యులేషన్ తగ్గి, ఎనర్జీ కూడా తగ్గి మనము నిద్రకు ఉపక్రమించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇది అందరిలో సర్వసాధారణమైన విషయమే. ఆయుర్వేద అనుసారం చూసుకున్నట్టయితే గనక మధ్యాహ్నం నిద్ర అనేది ఒక నింద్యంగా చెప్పబడింది. అంటే ముఖ్యంగా చలికాలంలో అసలు మధ్యాహ్నం నిద్ర అనేది నిషేధింపబడింది. ఈ మధ్యాహ్నం నిద్రకి ఎవరు అర్హులని చూసుకుంటే మొదటగా ఎక్కువగా శ్రమించేవాళ్ళు. అంటే ఎక్కువ శారీరక శ్రమతో కూడినటువంటి వర్క్ ఉండేవాళ్ళు ఈ మధ్యాహ్నం నిద్రకు అర్హులుగా చెప్పొచ్చు. సో, వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయడం వల్ల తొందరగా అలసిపోతారు. వాళ్ళ యొక్క క్యాలరీ లాస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అలసట కోసం, అలసట తగ్గడానికి వాళ్ళు మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకొక వాళ్ళు చూసుకున్నట్టయితే ఎక్కువగా లైక్ మాట్లాడేటువంటి వర్క్ ఉండేవాళ్ళు. అంటే సింగర్స్ కానీ, టీచర్స్ గానివ్వండి, ఎవరైతే డిస్కషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రమ, అలసట ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆఫ్టర్‌నూన్ స్లీప్ అనేది వాళ్ళకి ముఖ్యం. స్టూడెంట్స్ ముఖ్యంగా తదేకంగా ఏకాగ్రతతో చదవాలి కాబట్టి వాళ్ళ యొక్క బ్రెయిన్‌కి కూడా రెస్ట్ అవసరం. ఆ మెమొరీ అనేది కంటిన్యూయస్‌గా ఉండాలి కాబట్టి స్టూడెంట్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఏకాగ్రత అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ అంటే లైక్ క్రానిక్ ఇల్‌నెస్ ఉండేవాళ్ళు, ఇంకా రెస్పిరేటరీ డిసీజెస్ ఉండేవాళ్ళు, సో ఏదైనా దెబ్బలు తగిలి, ఇంజ్యూరీ తగిలి బెడ్ రిడెన్ అయిన వాళ్ళు, ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు రెస్ట్ అనేది వాళ్ళకు ఇంపార్టెంట్‌గా మనం చెప్పొచ్చు. వీళ్ళందరూ కాకుండా గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు ముసలివాళ్ళు, వీళ్ళ ముగ్గురు ఇటువంటి వాళ్ళలో కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆఫ్టర్‌నూన్ స్లీప్ అనేది వీళ్ళకు ఖచ్చితంగా అవసరం అనే చెప్పొచ్చు. కంటిన్యూయస్‌గా ట్రావెల్ చేసేవాళ్ళు, అంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళలో కూడా సేమ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి, అలసట అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు, మానసిక రోగులు లేదా మానసిక ఆందోళన ఎక్కువగా ఉండేవాళ్ళు, డిప్రెషన్, స్లీప్‌లెస్‌నెస్ అంటే ఇన్సామ్నియా, నిద్రలేమి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువగా మధ్యాహ్నం నిద్ర రెస్ట్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా బ్రెయిన్ యాక్టివిటీ, బ్రెయిన్‌కి కూడా రెస్ట్ దొరుకుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆందోళన గానీ, చికాకు కానివ్వండి, ఏదైనా టెన్షన్స్ ఉన్న వాళ్ళు మర్చిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళందరూ కాకుండా మనకు ఆయుర్వేద అనుసారంగా ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో, వాళ్ళు ముఖ్యంగా గ్రీష్మ ఋతువులో ఆఫ్టర్‌నూన్ స్లీప్ అనేది తీసుకోవచ్చు. సో, ఒక్క సమ్మర్ సీజన్‌లో మాత్రమే, ఎందుకంటే నైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డే ఎక్కువగా ఉంటుంది. సమ్మర్‌లో ఆ యొక్క హీట్ వల్ల ఎనర్జీ లెవెల్స్ తొందరగా మనం లాస్ అవుతూ ఉంటాం కాబట్టి, నార్మల్ పీపుల్ అందరూ కూడా ఒక సమ్మర్‌లో ఈ యొక్క డే స్లీప్ అనేది తీసుకోవచ్చని. అది కూడా 10 నిమిషాల నుంచి అరగంట వరకు, 30 మినిట్స్ వరకు డే స్లీప్ అనేది ఆయుర్వేద అనుసారం తీసుకోవచ్చని చెప్పబడింది. ఇలా తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వడమే కాకుండా ముఖ్యంగా కఫ, పిత్త దోషాలనేవి సమాన స్థితిలో ఉండి ఎటువంటి ఇబ్బందులు లేదా రోగాలు రాకుండా కాపాడతాయని ఆయుర్వేదానుసారం చెప్పబడింది. మొదటి ఇబ్బంది చూసుకున్నట్టయితే జీర్ణక్రియ మందగించడం లేదా ఇండైజెషన్ అవ్వడము. సో, మధ్యాహ్నం నిద్ర వల్ల మొదటిగా డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతూ ఉంటుంది. సో, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడము,
వాంతులు త్రేనుపుల్లాగా రావడము, పుల్లని త్రేనుపులు రావడము, నాజియా అంటే లైక్ వాంతి వచ్చినట్టుగా అనిపించడము, తలనొప్పి రావడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. మధ్యాహ్నం నిద్ర లేవగానే శరీరం అంతా భారీగా అనిపించడము, సో వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, రాత్రి భోజనంపై అసలు ఇంట్రెస్ట్ లేకపోవడం, కడుపు నిండుగా అనిపించడం, ఇవన్నీ కూడా ఈ ఇండైజెషన్ యొక్క సిమ్టమ్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. రెండవ ఇబ్బంది ఒబెసిటీ లేదా బరువు పెరగడం. మనం తిన్న వెంటనే మన ఆహారంలో ఉండేటువంటి గ్లూకోజ్ అనేది వెంటనే ఎనర్జీ లెవెల్‌గా, ఎనర్జీలాగా మారిపోవాలి. సో, ఎప్పుడైతే మనం మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమిస్తామో అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాటీ యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అడిపోస్ టిష్యూ లాగా కన్వర్ట్ అయ్యి మన శరీరంలో అక్కడక్కడ డిపాజిట్ అవుతూ మనకు ఒబెసిటీని కలుగజేస్తాయి. వీళ్ళలో బరువు పెరగడమే కాకుండా ముఖ్యంగా ఇంచ్ పెరగడం అంటే వాళ్ళు చూడ్డానికి కూడా స్థూలకాయల్లాగా ఊబకాయం అనేది రావడం అనేది చూస్తూ ఉన్నాం. మూడవ ఇబ్బంది చూసుకున్నట్టయితే డయాబెటిస్. సో, మనము తిన్న ఆహారం వెంటనే గ్లూకోజ్ లాగా మారుతూ ఉంటుంది. అది ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వనప్పుడు మన రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ పెరిగే ఉంటాయి. సో, ఇలా మనం రిపీటెడ్‌గా మధ్యాహ్నం నిద్ర పోతూ ఉంటే గనక ఆ యొక్క చక్కెర స్థాయిలు అలా పెరిగి ఉండి ఉండి స్లోగా మనల్ని డయాబెటిస్‌లోకి లేదా చక్కెర వ్యాధిలోకి తోసేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఒబేస్ ఉంటారో అంటే స్థూలకాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల సో నియర్ ఫ్యూచర్‌లో వాళ్ళు చక్కెర వ్యాధిగ్రస్తులుగా మారేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరొక ఇబ్బంది చూసుకున్నట్టయితే హార్మోన్ ఇంబాలెన్స్. మన యొక్క ఫుడ్ మరియు స్లీప్ సైకిల్ దీన్నే సికాడియన్ రిథమ్ అంటాం. మన ఫుడ్, స్లీప్ సైకిల్ ఇవి 2 కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ యొక్క స్లీప్ సైకిల్ మీద ఆధారపడే మన యొక్క హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ కానివ్వండి, వాటి యొక్క సర్క్యులేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన నిద్రపై ఆధారపడి ఉంటాయి. మొదటగా మధ్యాహ్నం నిద్ర వలన మన యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి సిక్రిషన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. అది డిస్టర్బ్ అవ్వడం వల్ల థైరాయిడ్ హార్మోన్ యొక్క సిక్రిషన్స్ కూడా అసమతుల్యతకు లోనవుతూ ఉంటాయి. సో, ఈ పిట్యూటరీ, థైరాయిడ్, ఓవేరియన్ యాక్సిస్ అని చెప్పుకునే ఇటువంటి ఈ అన్ని రకాల హార్మోన్స్ యొక్క అసమతుల్యత వలన ముఖ్యంగా సెక్స్ హార్మోన్స్ అని చెప్పేటువంటి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అన్ని హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ముఖ్యంగా మనకు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ఈస్ట్రోజన్ ఇట్లాంటి డిస్టర్బెన్స్, హార్మోన్ డిస్టర్బెన్స్ వలన ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడము, హెయిర్ ఫాల్ ఉండడము, వెయిట్ పెరగడము, సంతాన లేమి అంటే సంతానం కనటానికి సామర్థ్యం తగ్గిపోవడము, పీసీఓడి లాంటి ఇబ్బందులు, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళలో స్కిన్ డ్రై అయిపోవడము, రింకిల్స్ రావడము, హెయిర్ తొందరగా వైట్‌గా అయిపోవడం ఇవన్నీ కూడా మనకు లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి. మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం వల్ల వాళ్ళ యొక్క సంతానం కలిగేటువంటి సామర్థ్యం తగ్గడము, స్పెర్మ్ కౌంట్‌లో మరియు మొటిలిటీలో ఇబ్బందులు రావడము, ఇవన్నీ కూడా మనము సిమ్టమ్స్‌గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లాంటి సమస్యలు ఉండే వాళ్ళల్లో మనకు సమస్య అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమించే ముందు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత తప్పకుండా మీకు మధ్యాహ్నం నిద్ర అవసరం అనుకుంటే, అంటే ముందు రోజు మీరు నిద్ర మిస్ అయ్యాము, మాకు నిద్ర లేదు అనుకుంటే, మీరు ఎప్పుడైతే ముందు రోజు నైట్ 6 అవర్స్ స్లీప్ అనుకుంటే గనక నెక్స్ట్ డే దానికి హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే మీరు 6 అవర్స్ స్లీప్ ఉంటే మీరు మిస్ అయిన 6 అవర్స్‌ని కవర్ చేయాలనుకుంటే మధ్యాహ్నం నెక్స్ట్ డే 3 అవర్స్ మాత్రమే పడుకోవడం వల్ల దాన్ని ఎక్కువగా కాంపెన్సేట్ చేయొచ్చు అని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మిగిలినగా ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళు కేవలం 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు న్యాప్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ కాన్స్టెంట్‌గా ఉండడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు ఈ హార్మోన్ ఇంబాలెన్స్ నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళవుతారు. ఈ మధ్యాహ్నం న్యాప్ అనేది ఈక్వల్ టు 8 అవర్స్ స్లీప్ అని రీసెర్చ్‌లో కూడా చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు మధ్యాహ్నం స్లీప్‌ని తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ టైంలో నిద్రపోతున్నారు? మీరు మధ్యాహ్నం నిద్ర ఎంత తీసుకుంటున్నారు? మాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ.